ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, బాలాయపల్లి మండల అధ్యక్షులు సాయి మస్తాన్ నాయుడుతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాట్ కామెంట్లను చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వైపు నుంచి ఎవరు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ మెట్లెక్కి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు 4-5 నెలలు కాకముందే అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక శాలువా తెచ్చి శాలువా కప్పి ఆమెన పోయి బయట పోయి ప్రెస్లో చెప్పి ఫోటోలు వేయించుకుంటున్నారు. అయ్యా, ఇది మంచి పద్ధతి కాదు. మేము క్లియర్గా ఉన్నాం. ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళు మాత్రమే తీసుకుంటాం, వాళ్ళకు మాత్రమే పనులు కూడా చేస్తాం. ఇది మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి ఈరోజు ఉత్తర పార్టీ వాళ్ళు నుంచి కండెత్తుకు చేస్తే ఎమ్మెల్యే వేయించుకొని ఫోటో దిగాలని చెప్పేసి. అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా మరి చాలా వేసినా కానీ మనమేం మాట్లాడలేదు, గమ్ముగానే వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని చూస్తామే. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. 5 నెలలే కాబట్టి అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటున్నాం. మరి యువకుడు ఉత్సాహవంతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎర్ర బుక్ పెట్టాడు. ఆ ఎర్ర బుక్లో కూడా ఎవరు ఏదైతే ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. దయచేసి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం. ఎవరు ఇప్పుడు ఇంతకుముందు రాజంపేట నుంచి వచ్చాడు, కూడూరు నుంచి 4 వచ్చాడు, వాళ్ళలో కానిచ్చాడు. వాళ్ళు ఏమనుకుంటున్నా అర్థం కావట్లా. ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు. పేర్లను చెప్పట్లేదు కానీ ఆయన అంగడి స్థానికుడే, ఇదే వార్డులో ఉన్నాడు. ఆయన కూడా వచ్చాడు ఈరోజు. మాకే అర్థం కావట్లా. కాబట్టి ప్రస్తుతం ఎందుకు చెప్తున్నామంటే, మేము క్లియర్గా మా పార్టీ వాడు తప్ప, మా పార్టీలో పనిచేసేవాడు తప్ప ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవసరాలకు మాకు అవసరం లేదు. దయచేసి ఎక్కడున్నా నాకు ఉంటేనే మంచిది. మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడ్డారు, గెలిపించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినవాడు ఖచ్చితంగా పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఆఫీస్కి వచ్చిపోయినంత మాత్రాన్ని కూడా చేయనట్టు కాదు. దయచేసి ఇక మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం. నిన్న ఒక ఆయన ఇచ్చాడు, ఈరోజు ఒక ఆయన ఇచ్చాడు, అట్లా. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం. మీరు చేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌరవపడద్దు. ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు. మా గడప దొక్కాల్సిన అవసరం లేదు. మేము మాకు చేసిన చేస్తేనే చాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీడియా ద్వారా చెప్తున్నారు, ఇల్లీగల్గా ఏవైతే జరిగినాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం. బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం. కమిషనర్ చెప్పుకున్నాం, ఎంఆర్ఓ కూడా చెప్పుకున్నాం. టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవకతవకలు జరిగి ఉన్నాయి, ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద 10 ప్లాట్లు 5 ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు.
వాటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టేట్ వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారని తెలియజేస్తాం. మా వాళ్ళు మాట్లాడాల అవమానపరైపోయింది. ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం చెప్పాలి ఎవరు సార్ లేదు, చాలా మంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకపోయాం. అందుకని ఈరోజు ఉదయంతనే మీడియా సోదరులందరూ కూడా రమ్మని చెప్పి ఈరోజు మా పార్టీలో వాళ్ళు చాలా వరకు తీసుకుంటాము. గతంలో లేదు, ఇప్పుడే దాన్ని పార్టీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా ఈరోజు ₹1,00,000 చేస్తున్నారంటే దాన్ని బట్టి తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది. లాగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా వలస పక్షులు ఈరోజు మళ్ళా తెలుగుదేశంలోకి రావాలంటున్నారు. తెలుగుదేశంలోకి రావాలంటే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో లీడర్లని మాట్లాడుకోవాలా. తర్వాత అదేవిధంగా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలా. ఆ తర్వాతనే ఎమ్మెల్యే దగ్గరకు వస్తేనే ఎమ్మెల్యే చేర్చుకోవాలి. అదేమీ లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే దగ్గరకు కూర్చొని ఫోటోలు తీసుకొని మేము తెలుగుదేశం పార్టీలో చేరామని అంటే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. అటువంటి ఇంక జరగకుండా చూడాలని ఎమ్మెల్యే గారికి కూడా విన్నవిస్తున్నాము.